హలో సునీత, మోజే స్పీకింగ్. హాయ్. నీ లవర్ సంజీవి తన పాత లవర్ మందాకినితో మన ఊరు చివర అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడికి వెళ్ళాడు. ఇమీడియట్ గా నువ్వు వెళ్ళావనుకో వాడిని పట్టుకోవచ్చు. ఫస్ట్ లవ్ ఇంకా మర్చిపోలేదా? ఇంకో మ్యాటర్, గుడ్ మ్యాటర్. వాడు నీకు ఫోన్ చేసి నోటుకొచ్చినట్టు అబద్ధాలు చెప్తాడు. వాడు నిన్ను రావద్దని కూడా చెప్తాడు. అక్కడికి వస్తే కూలింగ్ గ్లాస్ కున్నా చంపేస్తాడని చెప్తాడు. అవే నువ్వు నమ్మద్దు. ఇమీడియట్ గా బయలుదేరొచ్చాయి. సేల్స్ చేసిన బండికి సర్వీస్ చేస్తున్నాడా? ఉండు, నేను వస్తా. కమాన్ కమాన్. హలో సంజీవి. హలో. యువర్ సునీత కమింగ్ జూన్. టెంపుల్, అమ్మవారి టెంపుల్, మాదాపూర్. నువ్వేం చెప్పినా తను నమ్మదు. కూలింగ్ గ్లాస్ గుణ, వెరీ యాంగ్రీ గుణ. యూ డెత్. ఏంటి? ఐ విల్ మీట్. రే హలో రే. పూజారి, ఇదంతా నిజమేనా? దయ్యం పట్టిన వాళ్ళు ఈ గడిలోకి వస్తే వెంటనే ఊగిపోతారు. మరి లోపలికి వచ్చి ఎవరు ఊగకపోతే? ఊగకపోతే వాళ్లకు దయ్యం పట్టలేదని అర్థం. అయ్యో, చేతులు దురద పుడుతున్నాయే. ఎక్కడ్రా వాడి మేడ? సార్ సార్ సార్, ఇది నా మేడ సార్. ప్లీజ్ సార్, పోనండి సార్. అన్నా, ఆర్దయం వచ్చిందన్నా. వాడు కూడా వచ్చింది. ఇక్కడ చెల్లిపో. నువ్వు ఇప్పుడే వస్తున్నావా? నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్పాడే. లవ్ చేసి నెక్స్ట్ మినిట్ నుంచి పక్కోడు చెప్పేది వినండి, లవర్ చెప్పేది వినకండి. సారీయా. ఇక్కడ కొంచెం ముందు. ఇక్కడన్నా, ఇక్కడ అది. ఆహా, చక్కగా ప్లాస్టిక్ బకెట్లా నున్నగా ఉందిరా. ఉండమ్మా, ఇంకోసారి తరుముకొని. దెయ్యం వచ్చిందా లేదరా? దెయ్యమేమి లేదన్నా, ఇద్దరు మామూలుగానే ఉన్నారు. అన్నా, మనుషులేనా అనుకున్నాను రా. రే, ఎవరా కత్తే? ఈ రోజు ఇద్దరిని నరికి పారేస్తాను. సంజీవి, గుళ్ళో చూడండి, గుళ్ళో చూడండి. దున్నపోతుల్లో నిలబడ్డారు. నన్ను చూడండి, నన్ను చూడు. రే, ఎక్కడ్రా కత్తే? చూడండి చూడండి. బావు డాన్స్ ఆడుతున్నాడు. ఏమంటున్నాడు వీడు? చూడండి, ఇద్దరిని లేపేచ్చుగా. ఎవరు నోరు పుక్కిలించేది? నోరు పుక్కిలించలేదు సార్, దయ్యం సకిలిస్తుంది. ఏంటి, ఏం చేస్తున్నావు? అవునన్నా, ఆయన చెప్పినట్టు దెయ్యం బయటకు వస్తుంది. ఆ పిల్లకే కదా దెయ్యబట్టింది, వాడేసేస్తాడు. ఇదేవర్రా? ఇప్పుడెవర్రా? ఇదేవర్రా? నేనేనా? నువ్వెందుకు అరుస్తున్నావు? దెయ్యంతో నేను మాట్లాడుతున్నానన్నా. ఇప్పుడు చేయమంటారా? నువ్వు ఒకసారి దెయ్యంతో మాట్లాడనా, లేకపోతే కొరికేస్తుందన్నా. ఎలా మాట్లాడాలరా? అలాగే అన్నా, అలాగే అన్నా. ఎలాగో బయటపడ్డాం, ఊరుతారా? నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడకుండా? నువ్వు ఎవరో తెలుసా? అదియనూరి మనవడివి. అయితే మీ తాతగారి గురించి రాసిన బుక్కుని చదివావా? అందులో చెప్పిందంతా ప్రాక్టీస్ చేసావా? ప్రాక్టీస్ చేస్తే? ముందు చేసి చూడు, అప్పుడే నువ్వేంటనేది నీకే తెలుస్తుంది. చేస్తాను.
తిరిగే ఫ్యాన్ని ఆపబోతున్నాను. అయ్యయ్యో రోజు ఇలా కరెంట్ తీసేస్తున్నారు. వీళ్ళకి ఇదే పని అయిపోయింది, దొంగ సచ్చినోళ్ళు. నీ శక్తి నాకు వచ్చేసింది. తరువాత ప్రయత్నం గాల్లో పైకి లేవడం. ఓ, ఇక్కడుందా? హలో. హాయ్, ఏం చేస్తున్నావు? శ్వాస ప్రాక్టీస్, యోగ శాస్త్రం. తాతగారిలా నీకు వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతూ ఉంది. ఆ? ఇప్పుడు కూడా ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నాను, నేల నుంచి 5 అడుగులు పైకి లేవడానికి. కుండలిని యోగం. ఓ నిజంగానా? ప్లీజ్ 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 మా ఇంటికి వచ్చి చేస్తావా? ఆ, వస్తా. రాకెట్టా ఏంటి పైకి ఎగరడానికి? ఇవన్నీ జరిగే పనులేనా? సరే వచ్చేసారు. హాయ్ సంజీవి. ఏంటిది, టికెట్లు పెట్టేశావా? రాఘవ్, హనీమూన్కి వెళ్ళలేదా ఏంటి? ఎలా వెళ్ళమంటావు? మన బాస్ గారు వైఫ్ నిద్రపుచ్చమంటే నువ్వేమో దూరంగా విసేశావు. నా ఉద్యోగం పోయింది, దాంతో పెళ్లి ఆగిపోయింది. ఆ బ్యాచిలర్ పార్టీకి ఖర్చు పెట్టాను చూడు, ఆ ఖర్చు మాత్రమే మిగిలింది. హాయ్ మామ్స్. రేయ్ మోజో, వీణ్ణి కూడా ఇక్కడేం చేస్తున్నావురా? రేయ్ నేనే కాదురా, అటు చూడు. హే బేబీ కమ్ హియర్. ఎవర్రా? ఇది నా ఫైనాన్స్ రా. ఫైనాన్షియల్ డబ్బులు వడ్డీకి ఇస్తారా మావా? రేయ్ వాడు చేసుకోబోయే ఫియాన్సీనే తప్పుగా ఫైనాన్సీ అని చెబుతున్నాడు. ఎలా ఉంది నా మ్యాచింగ్? మార్చి వేసుకున్న చెప్పులా ఉంది. నువ్వు కూడా షూలెస్ లో ఉన్నావు. నేను ఏమన్నా అన్నానా? నోరు మూసుకుని ఉండలేవా? నేను చెప్పుతో. రాఘవ్, స్టాప్ ఇట్. మాట్లాడుతూ ఉండకండి, తొందరగా అతన్ని పైకి వెళ్ళమండి. ఓకే 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 స్టార్ట్. ఖచ్చితంగా చేసి తీరాలంటావా? ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయకపోతే పరువు పోతుంది. ట్రై చేయి. ఎవరు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో సైంటిస్ట్ లాగా? అయ్యో, ఏంటి లూసులో నవ్వుతున్నాడు? మై డాడ్. డాడీ, నేను చెప్పాను కదా సంజీవి ఇతనే. హాయ్ అల్లుడు. అల్లుడు మందులో మునిగితేనే కదా కష్టం, మీరు గాల్లో తేలుతున్నారు. అదరగొట్టండి. ఏ ప్లేస్ నీకు కంఫర్టబుల్? ఈశాన్య మూల ఎక్కడుంది? ఈశాన్యం. అది అక్కడే ఉంటుంది. నాకు ఈ ప్లేస్ ఓకే. ఓకే, ఇక్కడే పెట్టుకుందాం. ఓకే. అరే, ఎందుకంటే వెనక్కి కూర్చున్నారు, ముందుకొచ్చి కూర్చోవచ్చుగా. వద్దు, నీ నోటి గురించి ఆల్రెడీ మన కంపెనీ బాస్ చాలా చెప్పారు. రాఘవ్ సైలెంట్. అమ్మా రామా. ఇదిగో పట్టిపావడా, ఏంటి మోజో? ఎందుకైనా మంచిది నీ పావడ గట్టిగా పట్టుకో. ఏ మేనేజర్, నువ్వు వెళ్ళి ముందు ఫ్యాన్ ఆఫ్ చేయి. మామ పైకి వెళ్ళినప్పుడు దెబ్బ తగులుతుంది కదా, ఆఫ్ చేయరా. అయ్యో, నిజంగానే పైకి పోతాడులా ఉందే. మళ్ళీ చుట్టూ. బాబు, నేను కొంచెం బాత్రూమ్ వరకు వెళ్ళిరా. ఏయ్ వానపాము, ఎవరిని మోసం చేస్తావు? కూర్చో నోరు మూసుకుని. నిజంగా ఇదంతా పాసిబుల్ అల్లుడు? ఏంటి డాడీ, ఇంకొద్దిసేపట్లో చూడబోతున్నారు కదా. ఏ సునీత, sorry. ఇట్స్ ఓకే. అంకుల్ చెప్తాను వినండి. మనసుని నిశ్చలపరుచుకొని నుదుటి బొట్టున నిలిపి నవద్వారాల్ని అదుపు చేసి పంచేంద్రియాల్ని కంట్రోల్ చేస్తే ఇదే కాదు దేన్నైనా సాధించొచ్చు. అలాగే అలాగే, ఇంకా దగ్గరగా వెళ్ళు. కొంచెం లోలో వెళ్ళు, కొంచెం ఏమ్మా, left. ఏం చేస్తున్నావు? అదేంటంటే రాఘవ్, వీడు పైకి ఎగరడాన్ని మొదటి నుంచి చూడాలట, అందుకే. అవునా, మీటు. నువ్వు లెఫ్ట్ లో కవర్ చేయి, నేను రైట్ లో కవర్ చేస్తాను. కవర్ చేయమంటున్నాడు. స్టార్ట్. 3 లెక్క పెట్టు, పైకి వెళ్ళిపోతాను. ఓ ఓకే 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 ఓకే. రెడీ. 1 కమ్ ఆన్.
2 లేవరా గో గో లేవరా లే లేరా కమ్ ఆన్ గో లేవరా లే 3 లే మావా ఎవర్రా కుర్చీ లాగింది? అడిగేది మిమ్మల్ని చెప్పండ్రా.